ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న సంస్థల ద్వారా అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. పథకం అమలులో ఎక్కడా అవినీతికి తావుండకూడదని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా పథకాల అమలుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పథకాల అమలు తీరును ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు వైఎస్ఆర్ చేయూత పథకంలో 21 లక్షల లబ్ధిదారులకు 3,937 కోట్లు, ఆసరా పథకంలో 87.74 లక్షల మందికి 6,792 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. వారిలో స్వయం సహాయక బృందాలకు చెందిన 13.03 లక్షల మహిళలు ఈ రెండు పథకాల్లో ప్రయోజనం పొందారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 33,486 కిరాణా దుకాణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు 8,836 ఏర్పాటయ్యాయని చెప్పారు. 3.43 లక్షల గేదెలు, 2.20 లక్షల ఆవులు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎంకు అధికారులు వెల్లడించారు. 2.97 లక్షల మేకలు, గొర్రెలు సేకరించి పంపిణీ చేయనున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గుర్తు చేసిన ముఖ్యమంత్రి జగన్ అమలులో లోపం లేకుండా చూడాలని సూచించారు. కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎవరైనా లంచం అడిగినా, ఫిర్యాదు చేయాలన్నా ఫోన్ చేయాల్సిన నెంబర్ను దుకాణం వద్ద ప్రదర్శించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు ఒక బ్రాండింగ్ తీసుకురావాలని, తగిన ప్రాచుర్యం కల్పించాలని జగన్ నిర్దేశించారు. లబ్ధిదారులకిచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. ఆవు లేదా గేదె ఇచ్చిన వారికి ఆర్బీకేల ద్వారా పశుగ్రాసం కూడా పంపిణీ చేయాలని నిర్దేశించారు. స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ ఉండాలన్నారు. మేక లేక గొర్రెలో దేనికి డిమాండ్ ఉందో తెలుసుకుని వాటిని ఎక్కువగా సేకరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య జరిగిన సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైన సమావేశం రాత్రి 7:15 వరకు